2,75,000 ఐటమ్ ని 1,000 రూపాయలకి ఇస్తున్నారు. షాక్ అయ్యారా? మేము కూడా షాక్ అయ్యాం. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాం. సో అదేంటో ఒకసారి వారి మాటలోనే విందాం. ముందుగా జపాన్ నుంచి ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ ఇక్కడ మన ఇండియాలో 1,000 రూపాయలకి. ఈ లైన్ అయితే చెప్పాను. ఫుల్ డీటెయిల్స్ వాటికి ఏమేమి వాడారో, ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ నడిచిందో వారి మాటలోనే విందాం. ముందుగా ఒకసారి కాస్ట్ చూడండి అండ్ వీళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు సాహితి అండి. మేడం మీ పేరు? దివ్య. మేడం 2,75,000 ప్రోడక్ట్ 1,000 రూపాయలక అని ఒక ఫస్ట్ షాక్ అయ్యే పరిస్థితి. సో ఇప్పుడు మ్యాంగో సీజన్, దీని తోడు మియాజాకి మ్యాంగో. ఇప్పుడు ఇది ఏంటి అసలు దీని ప్రోడక్ట్? యాక్చువల్లీ ఇది మియాజాకి మ్యాంగో జపానీస్ వేరియంట్ అండి. సో ఇది ఏంటి అంటే మా ఇటోర్ వెంచర్ సిఇఓ సార్ వచ్చేసి జపాన్ వెళ్ళేటప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి చూసారనమాట. అండ్ రిచ్నెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు నార్మల్ మ్యాంగోకి ఈ మ్యాంగోకి చూసేసరికి ఏంటి అంటే నార్మల్ మ్యాంగో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. బట్ మియాజాకి మ్యాంగో పర్పుల్ రెడిష్ కలర్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఒక్క మొక్కని 45,000 రూపాయలకి కొని ఇక్కడ తీసుకొచ్చి ఒక్కొక్క మొక్కని మా ఆర్గానిక్ ఫామ్ లోని ఇటోర్ ఆర్గానిక్ ఫామ్ లోని మేము కల్టివేట్ చేసాము. కల్టివేట్ చేయడమే కాకుండా రివర్ వాటర్ అండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే మియాజాకి మ్యాంగో తీసుకొచ్చి పెట్టేస్తే మొక్క పెరుగుతుంది కదా అన్న కాన్సెప్ట్ తో ఉంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాలి అంటే రివర్ వాటర్ తోటి పండించాలి. అండ్ ఈవెన్ అలాగే వచ్చేసి మార్నింగ్ టైం సన్ అనేది ఉండాలి, ఈవినింగ్ టైం కూల్ వెదర్ అనేది దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే దీనికి ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. మెయిన్ థింగ్ సెలబ్రిటీస్ ఎక్కువగా తీసుకునేది మియాజాకి మ్యాంగో ఫ్రూట్ నేనండి. మన మ్యాంగోస్ అంటే చాలా వరకు డిఫరెంట్ మ్యాంగోస్ తింటాం. బట్ ఆ మ్యాంగోస్ కి మియాజాకి మ్యాంగోకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ మ్యాంగోలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా రిలాక్స్డ్ గా ఈ మామిడి పండుని తినొచ్చు. టోటల్ గా ఆర్గానిక్ టైప్ లోనే పండించారా మీ దగ్గర? అవునండి, మేము ఎటువంటి రకమైన ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ వాడలేదు. ఓన్లీ రివర్ వాటర్, ఆల్కలైన్ వాటర్ 9.5 pH తో మాత్రమే దీన్ని కల్టివేట్ చేసాము. మేడం ఇప్పుడు మీరు చెప్పిన మొక్క 45,000 నుంచి తీసుకొచ్చాను అన్నారు కదా, అదే మొక్కని ఇప్పుడు మీ దగ్గర ఉంటది కదా జాయింట్, సో మీ దగ్గర నుంచి తీసుకున్నాం, మేమే కొని తెచ్చుకొని మేము వేస్తే సరిపోతుందా? దానికి వేరే వాటర్ ఏదైనా యూజ్ చేస్తే సరిపోతుందా? నో అండి, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ టైం కూల్ వెదర్ అనేది మన వైజాగ్ ప్రెమిసెస్ లోని ఎక్కడైనా దొరకడం అనేది చాలా కష్టం. సో అలాంటి ఫార్మ్స్, అలాంటి ల్యాండ్స్ ఉన్న ప్లేసెస్ లో మేము కూడా రీసెర్చ్ చేసుకొని అండ్ ఈవెన్ ఓన్లీ మ్యాంగో పెంచాలంటే మట్టి సాయిల్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ఇచ్చే రివర్ 9.4 pH లెవెల్స్ పెరుగున్న వాటర్ ని మనం ఇవ్వాలి దానికి. అండ్ అలాగే హాట్ వెదర్ ని ఇవ్వాలి, కూల్ వెదర్ ని ఇవ్వాలి. అండ్ వీటికి సంబంధించిన అన్నిటికి కూడా మొత్తం అన్ని మీద మనం సెట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పండించగలం. అప్పుడు ఈ రిచ్నెస్ ఫ్రూట్ అనేది మనకు వస్తుంది. 100% మియాజాకి ఫ్రూట్ అనేది మనకు వస్తుంది. మనం చేస్తాం కదా ఈ ప్రొడక్ట్స్, ఇంకా రేట్ పరంగా 1000 పెట్టారు కదా, ఇది మీరు పండించి చేసి మీరు పెట్టిన ఫిగర్ రేటా లేకపోతే ఒకలాగా ఏదైనా? లేదండి, యాక్చువల్లీ ఏంటి అంటే ఇది జపాన్ లోని 2,75,000 రూపీస్ అనేది మ్యాంగో అన్నమాట. ఈ మ్యాంగో జపాన్ లో కూడా ఏంటి అంటే జపాన్ లో మాత్రమే కల్టివేట్ చేస్తారు. మియాజాకి అన్న ఏరియాలోని ఇది కల్టివేట్ చేసిన మ్యాంగోస్ అన్నమాట. సో మనం ఇక్కడ పెట్టి 999 కి మన ఇండియాలో మనం ఎందుకు సేల్ చేస్తున్నాము అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ వార్స్ వల్ల వేస్ అనేది క్లోజ్డ్. సో మేము ఇది ఎక్స్పోర్ట్ చేయలేము. అండ్ ఈవెన్ ద మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడున్న ప్రెసెంట్ 2,75,000 1 lakh అనేది పెట్టి కొనుక్కునే అంత ఉండదు కదా. సో ఆ కాన్సెప్ట్ తోటి మా సిఇఓ సార్ ఏం చేశారు అంటే 999 కి మాత్రమే మన వైజాగ్ పీపుల్, మన ఇండియా పీపుల్ కి అందిస్తున్నాం. ఇట్స్ కంప్లీట్లీ సూపర్ గుడ్. అంటే ఈ మేళాలోని నియర్లీ మేము ఇప్పటికి 150 kgs ఈ మేళాలోని మేము నియర్లీ ఇప్పటికి 150 kgs అనేది సేల్ చేసాము విత్ ఇన్ 5 to 6 hours లోని. సో తీసుకుని వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వచ్చి 5 kgs పట్టుకొని వెళ్తున్నారు. అంటే టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుందని చెప్పారు. నేచురల్ స్వీట్నెస్ అండ్ అలాగే నార్మల్ మ్యాంగోకి ఈ మియాజాకి మ్యాంగోకి చాలా రిచ్నెస్ ఫ్రూట్ ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.